మేకర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ హోమ్ మేకర్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మా పాపది ఈ మంత్ బర్త్డే ఉంది. మొన్నే సిక్ అయింది కదా, సో బర్త్డే అయితే గ్రాండ్గా చేయొద్దు, బట్ పాపకి గుర్తుగా ఉండాలి. పెద్ద అయిన తర్వాత చూసుకోవాలి. మళ్ళీ అడుగుతారు కదా, అక్కకైతే చేసావు నాకైతే చేయలేదు అని. ప్రీ బర్త్డే ఫోటోషూట్ తీపిద్దాము. మా హస్బెండ్కి కూడా 2 days లీవ్స్ అని చెప్పి అనుకున్నాము. ఫోటోషూట్లో థీమ్కి తగ్గట్టు అవుట్ఫిట్స్ అయితే వాళ్ళు ఇస్తారు, బట్ మ్యాండేటరీగా మనం కొన్ని పిక్ చేసుకోవాలి, కొన్ని తీసుకెళ్ళాలి. సో మ్యాక్స్కి వెళ్ళాము. కొన్ని అవుట్ఫిట్స్ పిల్లలకి చూద్దాము, మనం కూడా కొన్ని తీసుకుందాం ఫ్యామిలీ థీమ్కి అని చెప్పి. మా చిన్న పాపకి పెద్ద పాపకి కొన్ని ట్రై చేసాం. మా చిన్న పాపకండి, మీరు నమ్ముతారో లేదో చూడండి మీరే, ఈ పింక్ కలర్ అవుట్ఫిట్ అయితే ప్రిన్సెస్ లాగా ఎంత క్యూట్గా ఉందో. నడవడం కూడా స్టార్ట్ చేసింది ఇప్పుడిప్పుడే. భలే క్యూట్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. చూడండి, మా పాపకు కూడా ముద్దు వచ్చేస్తుందంట, ముద్దు పెట్టేసుకుంటుంది అద్దంలో చూసుకొని. మా చిన్న పాప పెద్ద పాప షాపింగ్ అయిపోయిన తర్వాత మా హస్బెండ్ కూడా కొన్ని అవుట్ఫిట్స్ ట్రై చేశారు, టీ-షర్ట్స్. మా హస్బెండ్ తన డ్రెస్ సెలెక్షన్స్లో బిజీగా ఉంటే మా పిల్లలు చూడండి, మా చిన్న పాప అయితే అన్నిటి కింద దూరిపోతుంది, మా పెద్ద పాప సంచేసుకొని తిరుగుతుంది. ఇంకా బిల్డింగ్ దగ్గరకు వచ్చేసాము. బిల్డింగ్ దగ్గరకు వచ్చిన తర్వాత మా పెద్ద పాప అయితే అన్ని బొమ్మలు లాగేసిందండి. బయటకు వచ్చిన తర్వాత నాకు ఆకలి వేస్తుంది అని చెప్పి ఏడుపు స్టార్ట్ చేస్తే మా హస్బెండ్ జ్యూస్ తెచ్చారు. నాకు కూడా డ్రెస్ తీసుకోవడానికి మా హస్బెండ్ ట్రెండ్స్కి తీసుకెళ్లారు. ఈ డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇంటికి వచ్చిన తర్వాత మా పిల్లలు ఆడుకున్న తర్వాత కొంచెం తినేసి పడుకుని పోయాము. ఇంకా మార్నింగ్ అయితే ఫోటోషూట్కి వెళ్ళాలి. 10కి అలాగా వెళ్దాం అనుకున్నాము, బట్ మా అమ్మ కాల్ చేసి విజయవాడ రావచ్చు కదా అని చెప్పి కొద్దిగా అడిగింది అనమాట. దీవేస్తుందంట. సర్లే ఎలాగో సెలవులే కదా, ఫోటోషూట్ తీపిద్దాము అనుకుంటున్నాము, అదేదో అక్కడికే వెళ్ళి తీపిద్దాము అని ఇంకా అప్పటికప్పుడు బయలుదేరిపోయాము విజయవాడ. బస్ కోసం వెళ్ళాము, కానీ 8:30కి బస్సెస్ అయితే ఏవి అవైలబుల్లో లేవు. ఇంకా 8:30కి వెళ్ళి 10:15 వరకు అక్కడే వెయిట్ చేసాము. 10:50కి ఒక బస్సు ఉంది అని చెప్పి ఆన్లైన్లో చూపించింది. టికెట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, బట్ ఒకరికి వేరే దగ్గర 2 డిఫరెంట్ దగ్గర సీట్స్ అయితే వచ్చాయి. బట్ మేము వాళ్ళతో మాట్లాడితే అతనైతే సీట్ ఇచ్చేశారు. ఇంక ఇద్దరు పిల్లలతో 10:15కి బస్సు ఎక్కాము. మేము స్టార్ట్ అయింది 10:15కి, కానీ టిఫిన్ చేయలేదు, ఏం చేయలేదు, సడన్ ప్లాన్ కదా. బస్సులోకి కొన్ని స్నాక్స్ తీసుకొని ఎక్కేసాము. దిగేసరికి 2:30 అలా అయ్యింది. కడుపులో అయితే ఎలకలు పరిగెడుతున్నాయి. నాకైతే ఫుల్ కోల్డ్, బాగా హెడేక్గా అనిపించింది. కొంచెం టీ తీసుకున్నాం. ఆ టీ నచ్చక మా హస్బెండ్కి ఇచ్చేసాము. కోల్డ్ చేసింది, కానీ మా పాపకి ఐస్ క్రీమ్ కావాలి అని ఏడిస్తే నేను కూడా తీసుకొని మేమిద్దరం అయితే కూర్చొని ఐస్ క్రీమ్ తినేసాము. ఐస్ క్రీమ్ తినేసిన తర్వాత బస్ కోసం వెయిట్ చేస్తుంటే చూడండి, బస్ చాలాసేపటి నుంచి రావట్లేదేమో, చాలామంది జనాలు బస్ కోసం వెయిట్ చేస్తున్నారు. మరి ఈరోజు ఏంటో తెలియదు, కానీ చాలామంది జనాలు తణుకులో కూడా అలాగే ఉన్నారు, విజయవాడలో కూడా అలాగే ఉన్నారు. బస్సెస్ అయితే అస్సలు ఖాళీ లేవు. మీరు చూస్తే మేము వాటర్ టిన్ కూడా క్యారీ చేసాము. మళ్ళీ పిల్లలకి 2 daysకి కదా, మళ్ళీ ఏమైనా కాంప్లికేషన్స్, మళ్ళీ ఫీవర్ కానీ కోల్డ్ కానీ చేసింది అంటే ఇబ్బంది పడిపోతాము అని అది కూడా క్యారీ చేసాము. బస్ చూడండి ఎంత రష్గా ఉందో, అస్సలు ఖాళీ లేదు. ఎలాగో ఒకలాగా బస్ ఎక్కేసాము. సూట్ కేస్ వేసి దాని మీద కూర్చున్నాం అనమాట. మా పాప బయటికి చూస్తుంది. విజయవాడ నుంచి 30 minutes జర్నీ, సో అలా అడ్జస్ట్ అయిపోయి అయితే ఇంటికి వచ్చేసాము. పిల్లల్ని మా అమ్మ దగ్గరికి తీసేసుకుంది. సడన్గా బయలుదేరిపోయాం కదా, ఫ్యామిలీ థీమ్కి ఫోటో తీసుకుందాము అని తీసుకున్నా. ఈ కలర్ డ్రెస్కి మ్యాచింగ్ మా హస్బెండ్ షర్ట్ మర్చిపోయారు. షర్ట్ తీసుకుందాం అండ్ షేవింగ్ చేసుకుందామని అయితే ఆయన బయటకు వెళ్ళారు. మేము వస్తున్నామని మా అమ్మ జలుబు చేసింది కదా, రసం చారు, గుడ్డు, పప్పు వండింది. ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసాము. ఈవినింగ్ మా డాడీ అయితే మా నాన్న ఇలా టీ పెట్టేసి ఇచ్చేసారు. టీ తాగేసి ఫోటోషూట్ కోసం బయలుదేరిపోయాము విజయవాడ. మేము ఫోటోషూట్ తీపించుకుంది అయితే QT5 కిడ్స్ స్టూడియో, విజయవాడ ఫెడరల్ బ్యాంక్ ఆపోజిట్లో ఉండిద్ది. చాలా బాగా తీశారు, పేషెన్స్ తోటి ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చింది. Happy birthday to you. ఖ్యాతి, ఇటు రాసాం నువ్వు. ఖ్యాతి, ఓహో బ్యాగ్ నీదేనంటి. బ్యాగ్ నో 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 నో
ఫస్ట్ థీమ్ టీచర్ థీమ్ సెలెక్ట్ చేసుకున్నాము. టీచర్ థీమ్కి మేము తీసుకెళ్ళిన అవుట్ఫిట్ తోటి ఫోటోషూట్ తీశారు. సెకండ్ థీమ్ వచ్చేసరికి కిచెన్ థీమ్ సెలెక్ట్ చేసుకున్నాము. అక్కడైతే మీరు చూస్తే కిచెన్ సెట్ అయితే మొత్తం రెడీ చేస్తున్నారు. థర్డ్ వన్ వచ్చేసరికి డాక్టర్ థీమ్ సెలెక్ట్ చేసుకున్నారు. ఇదిగోండి ఈ కాస్ట్యూమ్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేసినవి డాక్టర్ థీమ్ కోసం. ఈ కాస్ట్యూమ్స్ వేసేసి మేము రెడీ చేస్తుంటే బ్యాక్గ్రౌండ్లో మీరు చూస్తే కనుక వాళ్ళు డాక్టర్ థీమ్ కోసం సెట్ రెడీ చేస్తున్నారు. చాలా బాగున్నాయండి, చాలా బాగా తీశారు ఫొటోస్ మాత్రం. అవుట్పుట్ చాలా బాగా వచ్చాయి. అయ్యయ్యా అర్రే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కేక్ స్మాష్ అయితే చేశారు. దీనికోసం కేక్ని మనం తెచ్చుకోవాలి. దగ్గరలో ఉన్న బేకరీలో అయితే తెచ్చుకున్నాము కేక్. సెటప్ చూసారా, ఒరిజినల్గా ఉన్నట్టే ఉంది కదా, మాకు చాలా బాగా నచ్చింది. బట్ 3 థీమ్స్ అయ్యేసరికి మా పాప ఫుల్ టైర్డ్ అయిపోయింది, ఇంకా అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. కేక్ స్మాష్లో ఫొటోస్ చాలా బాగా వచ్చాయి, బట్ ఎందులో కూడా నవ్వలేదు, ఎంజాయ్ చేయలేదు అనమాట మా పాప. కొంచెం టేస్ట్ చూపించిన తర్వాత స్మాష్ చేయడం స్టార్ట్ చేసింది. బట్ అవుట్పుట్ మాత్రం అమేజింగ్గా ఉంది. మా పాప బర్త్డే రోజు నేను వీడియోని అయితే అప్లోడ్ చేస్తాను, చూడండి. ఫోటోషూట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి మన డ్రైవ్లోకి అయితే ఫొటోస్ ఎక్కించేశారు. పేమెంట్ చేసి స్టార్ట్ అయిపోయాము. విజయవాడలో ఈ ఈట్ స్ట్రీట్ ఫుడ్ స్ట్రీట్ మీలో ఎంతమందికి తెలుసు కమెంట్ చేయండి. మాకు షవర్మా తినాలనిపించింది. ఇంకా బయటకు వచ్చిన తర్వాత షవర్మాని అయితే తిన్నాము. షవర్మా తిన్న తర్వాత అలా వెళ్తుంటే ఎన్ని స్టాల్స్ ఉన్నాయో అక్కడైతే మాకైతే తినాలనిపించింది, కానీ అప్పటికే పొట్ట అయితే ఫుల్ అయిపోయింది. మేము షవర్మా తిన్నాము, మా పాప అయితే ఫలుదా తినింది. అయిపోయిన తర్వాత ఇంకా వెళ్తూ అలా చూస్తూ వెళ్ళామన్నమాట ఈ స్ట్రీట్ని. ఈసారి విజయవాడ వెళ్ళినప్పుడు కన్ఫామ్గా ఈ స్ట్రీట్కి వెళ్ళి అక్కడ ఫుడ్ మాత్రం ట్రై చేసి వీడియోని అప్లోడ్ చేస్తాను. ఇదనమాట ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.